గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. నేను మీ కీర్తనా దేవరాయ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మంత్రం, తంత్రం, జ్యోతిష్యం. సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే, చాలా మంది అంటే ఎవరి జాతక చక్రం చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఒక స్త్రీతో కలిసి వస్తుంది అని కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నిజ జీవితంలో మన జాతక చక్రంలో ఎలాంటి స్త్రీ వల్ల, అంటే ఎలాంటి స్త్రీ అంటే తప్పుగా అనుకోకండి, అమ్మ రూపంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అక్క, చెల్లి, రిలేటివ్స్, కజిన్స్, వైఫ్, లేదా వైఫ్ తరపున చుట్టాల వల్ల గానీ, అత్తింటి వాళ్ళ వల్ల గానీ, పుట్టింటి వాళ్ళ వల్ల గానీ, లేదా తెలిసిన సర్కిల్లో అయినా సరే ఎలాంటి స్త్రీ వల్ల మనకి కలిసి వస్తుంది, ఎలాంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది అనుకునే ముందు మన జాతక చక్రంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల స్త్రీలతో మంచి, అంటే వాళ్ళ వల్ల మనకి ఎక్కువ ప్లస్ అవుతుంది, అంటే మనకి వాళ్ళ వల్ల ఎక్కువ డబ్బు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం కానీ, లేదా ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మన ప్రాబ్లమ్స్, అంటే వ్యాపారంలో గాని, ఆరోగ్యంలో గాని, లేదా బిజినెసెస్ లో గాని, లేదా ఫ్యామిలీ పరంగా గాని ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ లేడీస్ నుంచి కలిసి వచ్చే అవకాశం గానీ, లేదా వీళ్ళ దగ్గర నుంచి లాసెస్ ఫేస్ చేసే అవకాశం గానీ ఉంటుందో ఒకసారి వివరించండి. ఇప్పుడు మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల మీద మనం ఏ పాటికి కూడా చూసుకున్నట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారము, వీటన్నిటితోనే ఏర్పడుతుంది ఈ స్త్రీతో ఉన్నటువంటి అనురాగం కావచ్చు, అనుబంధం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, లేదా వ్యసనం కావచ్చు, లేదా శత్రుత్వం కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగానే వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదు, ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా దశ అంతర్దశలు కూడా ఒకటి చూసుకోవాలి. ఇక స్త్రీతో అనురాగం గాని, శత్రుత్వం కాని అంటే పూర్వ జన్మం అంటారు. అంటే పోయినటువంటి జన్మల్లో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు, వీటన్నిటి ద్వారా కూడా ఏర్పడుతుంది. మరొకటి ఉంది, మన పెద్దవారు, మనం జన్మించిన తర్వాత మన జన్మకు ముందు ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు, వాళ్ళకి కుర పురుషుడు, యుగ పురుషుడు అంటారు. వారు చేసినటువంటి క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, వీటి వలన కూడా ఒక పురుషునికి స్త్రీతో ఏర్పడేటువంటి సత్సంబంధాలు ఎలా అయితే ఉంటాయో వాటి వలన కలిసి వస్తుంది అని చెప్పాలి. అంతేగాని తన జాతకంలో కుజుబలం లేదు, కుజుదోషం ఉంది, కలత దోషం ఉంది, వీటి ద్వారానే స్త్రీ వలన నష్టపోతారు, లేకపోతే స్త్రీ వల్ల లాభం పొందుతారని కాదు. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గత జన్మ కనెక్షన్ బేస్ మీదే మనకి ఈ స్త్రీలతో ప్రాబ్లమ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ రావచ్చు అంటారు. ఖచ్చితంగా గత జన్మ గురించి అంటే ఈ గత జన్మలో మనం చేసేటువంటి పాపకర్మాలు అన్నిటికి పొలగొట్టుకొని, అలానే ఈ జన్మలో కూడా మన తాతలు, మన ముత్తాతలు చేసేటువంటి కర్మలు, క్రియలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ముత్తాతకో తాతకో ఏదైనా అమ్మవారికి గాని, స్వామివారికి గాని ఆలయం నిర్మాణం చేసి దాని ధర్మకర్తలుగా ఉంటూ దానికి సేవలు చేసుకుంటూ ఉండి మన తరంకి వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పాపం మన మీద ఉండడం ద్వారా స్త్రీకి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇలాగా దోషాలు అనేది మనకి పరిగణనలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పుట్టిగానే మన పిల్లలకో మనకో కాలసర్ప దోషం వస్తుంది. ఈ కాలసర్ప దోషం దేనికి వచ్చింది, మన పెద్దవారు ఎవరైనా ప్రెగ్నెన్సీ స్థితితో ఉన్నప్పుడు, తన్నినప్పుడు, ఇలాంటి మనము ఒక్కొక్క జాతకం ప్రకారంగా అవి మనకి తెలిసి వస్తాయి. జాతకంలో మనకి ఏంటంటే స్త్రీ దోషము అంటే జాతక ప్రకారంగా తెలిసి వస్తుంది. ఆ తెలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరిహారం ఏంటని చూసుకున్నప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ప్రకారంగా మనం వివరణ అయితే తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు ద్వాదశ రాశిలో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి, అంటే చాలా మంది కుంభరాశి వారిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి స్త్రీలతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అంటే ఎక్కువ కనెక్షన్ ఉండే, అంటే అది తప్పుగా అని కాదు, మంచి ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లో, అంటే వీళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి దూరంగా వచ్చి కష్టపడ్డము, ప్యాషన్ కోసం వచ్చేయడం మనం చాలా మంది చూస్తూ ఉంటాం. చదువుల కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది, సక్సెస్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది. సో అలాగా ఇలా వచ్చేసినప్పుడు వీళ్ళకి చాలా కేటగిరీస్ ఆఫ్ లేడీస్ పరిచయం అవుతుంటారు. అది జాబ్ లో అవ్వచ్చు, లేదా వాళ్ళు పనిచేసే చోట ఎక్కడైనా అవ్వచ్చు. సో వీళ్ళకి ఫస్ట్ నుంచి కుంభరాశి వారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి స్త్రీలతో సంబంధం ఉంటుంది అనేది గన్ షాట్ అసలు.
అది పక్కన పెట్టేస్తే స్త్రీల వల్ల సక్సెస్ ఎంత వస్తుందో వీళ్ళకి అంతే లాస్ అవుతారు. ఒక ఫేజ్ ఆఫ్ టైం వరకు అరే ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయ్యాడు అనే పాయింట్ నుంచి అసలు ఈ అమ్మాయి వల్లే మొత్తం నాశనం అయిపోయాడు అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒకప్పుడు అంటే అయిపోయింది, బట్ రైట్ లో ఎప్పుడు అందరికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికి. అంటే ఈ కుంభరాశి వారికి వచ్చే సక్సెసే లేట్ సక్సెస్. ఈ లేట్ సక్సెస్ లో కూడా మళ్ళీ వాళ్ళు బ్రేక్ తీసుకొని అన్ని డిస్టర్బ్ చేసేసుకొని ఒక ఏజ్ లో ఉంటారు. కాబట్టి ఈ స్త్రీ శాపం ఎలా ఎలాంటి గ్రహాల వల్ల తగులుతుంది, కాంబినేషన్స్, నెక్స్ట్ ఎలాంటి వయసులో వస్తుంది, ఒకవేళ వస్తే పరిహారాలు ఏం చేసుకోవాలి వివరించండి. ఖచ్చితంగా కుంభరాశిని మనం తీసుకున్నట్టయితే కనుక కుంభరాశిలో స్త్రీ దోషం రావడానికి గల కారణాలు అయితే చెప్తాం. ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి 6, 4, 9 ఈ స్థానాలను చూసుకోవాలి. 4 గాని 6 గాని 9వ స్థానంలో కుజుడు కాని శని కాని ఉంది, దానితో పాటు రవి ఉండడం, దానితో పాటు బుధుడు ఉండడం, ఈ 4 స్థానాలు చూసుకోవాలి. అలానే 4వ స్థానంలో గురువు ఉంటూ దానికి 9వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఆజ్ఞ చూపించడం, అంటే చెడు దృష్టి చూడటం. ఇలా ఉన్నప్పుడు వారిని మనం గ్రహించవలసిన అవుతుంది. మీరు అన్నారు ఎంతో కష్టపడ్డా కూడా ఫలితం దొరకట్లేదు, ఎక్కడికడికో వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటారని. అలా ప్రయత్నం చేస్తున్నారంటే 4వ స్థానాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 4వ స్థానంలో లోపం ఉంది అంటే కనుక స్త్రీ దోషం వారికి పూర్వీకుల నుంచి వస్తుంది. పూర్వీకుల ఆలయాలు చేయటమా, లేకపోతే అమ్మవారిని చేస్తూ వదిలివేయటమా, లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది పెట్టి ఉంటామా, స్త్రీలను ఇబ్బంది పెట్టడమా, పుట్టలు గాని పాములు గాని ఇబ్బంది పెట్టి ఉంటే కాలసర్ప దోషం లాంటిదే స్త్రీ దోషం. పెళ్లి అయినా దూరంగా ఉండడం కానివ్వండి, లేకపోతే పెళ్లి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, పిల్లలు సరైనటువంటి పొజిషన్ లేకపోవడం, వీరు ఎంత చేసినా ముందుకెళ్ళలేకపోవడం, ఇవన్నీ 4వ స్థానాన్ని మనం సూచించుకోవాలి. పూర్వీకులు చేసినటువంటి కర్మల క్రియలు వారికి చెప్పినా చెప్పకపోయినా దాని ద్వారా వచ్చేటువంటి అనుభవించడానికి మరొకటి 6వ స్థానం తీసుకోవాలి. 6వ స్థానం ఏంటంటే కలత్వం. అంటే ఇటు భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ మనం కూడా చూసుకోవాలి, గ్రహించుకోవాలి. వారి తరపున ఏమైనా శాపాలు ఉన్నాయా, అవి కూడా భార్య భర్తల మీద ఖచ్చితంగా పడతాయి. అవి కూడా మనం గ్రహించుకుంటే అక్కడ వారికి ఏముందని చూసుకోవాలి. ఇంకోటి కుంభరాశి అనగానే మనకి గుర్తొచ్చింది వారికి వచ్చే దోషాలన్నీ కూడా వారు చేసుకున్నటువంటి నేతృత్వం తక్కువ, వారి పూర్వీకులు చేసిన వారికి వచ్చేలాగా ఎక్కువ కనిపిస్తుంది కుంభరాశి. ఎందుకంటే వారు కుటుంబంతోనే కష్టజీవి. కుంభరాశి ఏంటంటే మీరు కోట్లు ఉన్నాయండి, ఈ రోజు కష్టపడితే తింటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాశి, ఎవరినైనా ఆదరణ చేస్తుండే రాశి. అలాంటి రాశి వారికి ఇలాంటి దోషాలు పెద్ద దోషాలు కాదు. అలాగే పూర్వీకుల నుంచి వచ్చే దోషాలు కాబట్టి అవి కూడా వీరు ఒడి కొట్టుకోవాల్సి వస్తుంది, అవి కూడా కొట్టుకొని ముందుకు వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. ఆ దోషాలకి ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి నష్టాలు ఏంటంటే ఏ పని చేసినా ముందుకు వెళ్ళరు, ఎంత చేసినా అక్కడే ఉంటుంది, భార్యకు విభేదాలు వస్తూ ఉంటాయి. అవి ఇంకోటి ఏంటంటే వీరి కష్టపడే తత్వం అలానే ఉండిపోతూ ఉండిద్ది. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలు ఉంటుంది, 4, 5 సంవత్సరాలు అయిపోతుంది. ఒక పని 1, 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఇంకా వీటితో పాటు కాకుండా ఎదుగు బొగ్గులేని జీవితం అనే విధంగా అందరిలో ముద్ర పడుతుంది. ఇంకోటి ఏంటంటే అందరికీ వీరితో అవసరమే, పని అయిన తర్వాత వీరిని కాదు కొనేస్తారు, ఆ రకంగా ఉంటుంది. అది కూడా దోషం కింద సమానమే మనకి. అది కూడా మనము 9వ స్థానాన్ని చూసుకుంటే అది వ్యక్తిగతంగా మనం గమనించుకున్నట్టుగా కనుక ఈ 9వ స్థానంలో గురువుతో పాటు కేతువు కానీ రవితో పాటు కేతువు కానీ ఉన్నట్లయితే మన వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది ఏదో పోయిన జన్మలో చేసినటువంటి కర్మల క్రియలను మాత్రం మనం గ్రహించుకోవాలి. కాబట్టి వీరికి కలిసి వచ్చేటువంటి స్త్రీ ఎవరున్నారంటే వీరికి కలిసి రావాలంటే ముఖ్యంగా వీరికి తండ్రి తరపున ఉన్నటువంటి వాళ్ళలో కొంతమేర కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అది మేనత్తలు కావచ్చు, తల్లి కావచ్చు, తల్లి తరపున ఉన్నటువంటి వాళ్ళకు కూడా కలిసి వచ్చేటువంటి కనిపిస్తుంది. ఏది కుంభరాశి వాళ్ళకి. మరొకటి చేసుకున్న భార్య తరపున అయితే మాక్సిమం ఎక్కువ పాటు రాకపోయి ఉండొచ్చు. అది కూడా ఏంటంటే 70% చాయిస్ మాత్రమే ఉంది. ఆ 30% అయితే వీరి జాతకం కూడా పరిశీలన చేసుకుని 2వ స్థానంలో రవి కానీ 2వ స్థానంలో గురువు గారు ఉన్నారనుకోండి, అప్పుడు వీరికి ఈ చేసుకున్నటువంటి భార్య తరపున కూడా వస్తుంది, లేకుంటే భార్య కూడా శత్రువుగానే మారిపోతుంది. అంటే వారి తరపున కూడా దోషాలు మనం గ్రహించుకున్నట్లయితే కనుక చూసుకోవాలి. ఇకపోతే వీరికి కలిసి రానటువంటి రిలేషన్స్ భార్య తరపున ఉన్నటువంటి రిలేషన్స్ లో వల్లనే ఎక్కువ శాతం వీరికి స్త్రీ దోషాలు కనిపిస్తూ ఉంటాయి. స్ట్రెస్, ఆలోచన విధానం అన్ని కనిపిస్తూ ఉంటాయి. మరొకటి తండ్రి తరపున ఉండేటువంటి వాళ్ళ చెల్లెళ్ళు గాని అంటే మేనత్తలు గాని ఇలాంటి రిలేషన్ ఉన్నా కూడా కొంతమేర మిశ్రమంగా కనిపిస్తుంది కుంభరాశి వారికి. మరొకటి ఏంటంటే ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా దోషాలైనా పరిహారాలైనా వీళ్ళు చేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతా తప్పితే ఎదుటి వాళ్ళని దూషించి మాట్లాడే వ్యక్తిత్వం అయితే వీరికి ఎక్కువ శాతం కనపడదు. అదొకటి వీరికి. ఇకపోతే ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి స్త్రీ నుంచి లోపం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అంటే ఇటు నుంచే అటు నుంచే మిశ్రమంగా ఫలితాలు ఉంటే తప్పితే వారికి ఫుల్ పెచ్చులు అయితే ఫలితాలు ఉండవు. కాబట్టి వారు పరిహారాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. వారు ఏం చేయాలంటే పేదలకు బట్టలు ఇవ్వాలి.
ఓకే. ఒక 4 నుంచి 10 మంది పేదలు ఉంటారు. వారికి ఏదో రకమైనటువంటి 2 రకాల వస్త్రాలు అయితే ఇచ్చేసేయాలి. ఉమ్. అలానే 6 మాసాలకు ఒకసారి వీరికి ఇష్టదైవానికి కులదైవానికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవాలి. ఉమ్. ఇలా చేసుకున్నట్టయితే వారికి కొంచెం పితృదోషాల నుంచి ఈ స్త్రీ దోషం నుంచి బయటపడతారు. సజ్జలు ఉమ్. 41 రోజు చేయాలి. ఒక మనకి దీక్ష లాగా ఉమ్. 41 రోజు గుప్పెట్లో సజ్జలు పెట్టుకొని తల చుట్టూ దానికి తిప్పుకొని అవి పావురాలకు వేసేయాలి. ఉమ్. అలానే తను తినేటువంటి దాంట్లో మొదటి ముద్దు తీసేసేయాలి. స్త్రీ దోషానికి పరిహారం అని. ఉమ్. పేరు ఊరు ఏం అవసరం లేదు, స్త్రీ దోషానికి పరిహారం ఉమ్. అని చెప్పేసి అది ముద్ద తీసేస్తే వారికి ఆ స్త్రీ దోషానికి ఉన్నటువంటి దానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. దాంతో పాటు ఎవరైనా ఏదైనా చేయించుండొచ్చు. ఉమ్. వీరికి దశలు కూడా ఉంటుంది. ఏ వయసులో వస్తుంది ఉమ్. వీరికి 14 నుంచి 21 సంవత్సరాలకు ఎప్పుడైనా రావచ్చు. ఉమ్. వచ్చిన తర్వాత 13 చేస్తుంది ఓకే. ఈ స్త్రీ దోషం అయితే. వీరికి ఏంటంటే ఇందులో కూడా సుఖపడేది తక్కువ ఉంటుంది, కష్టపడేది ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఇవన్నీ కూడా గ్రహించుకొని ఓకే. ఈ దోష పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వీరికి ఒక స్థాయిలో ఉండేలాగైతే ఉంటుంది. స్త్రీ దోషం అయితే ఉపశమనం అవుతుంది. మరి చూసారు కదా, కుంభరాశి వారు ఈ స్త్రీ దోషం నుంచి తప్పించుకోవాలి అంటే ఇలాంటి పరిహారాలు చేసుకొని కొంచెం ఉపశమనం కలుగుతారని కోరుకుంటూ మరో రాశితో కలుద్దాం. అంతవరకు సెలవు.